వాడెవరు? వాడైతే కాదుగా. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెంబర్ 1 సినిమాగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతోంది. ఓజీ సినిమా కలెక్షన్ల సునామీ మామూలుగా లేదు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్గా 154 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. ఇక ఓజీ సినిమా మొదటి 3 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 5వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ బుకింగ్స్తో మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మొదటి రోజు ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్తో ఊచకొత్త కోయగా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలతో సినిమా ఇండస్ట్రీ రికార్డును సెట్ చేసింది. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసింది, సినిమా బిజినెస్ ఎంత, సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలవాలి అంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి ఓజీ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 5వ రోజులోకి అడుగుపెట్టింది. సినిమా మొదటి 4 రోజుల్లో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసి మాస్ ర్యాంపేజ్ చూపించగా 5వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అదే ఊపు కొనసాగించింది. 5వ రోజు సోమవారం వర్కింగ్ డేలోకి ఎంటర్ అవ్వగా ఒక పక్క దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ను సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్లో వాడుకుంటుంది. బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా భారీ లెవెల్లో రిలీజ్ అయిన ఓజీ నైజాం ఏరియాలో 375 వరకు థియేటర్స్లో రిలీజ్ అవ్వగా ఆంధ్ర మరియు సీడెడ్లో కలిపి ఓవరాల్గా 825కు పైగా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఓజీ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 1250 వరకు థియేటర్స్లో రిలీజ్ అవ్వగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే నార్త్లో లిమిటెడ్ రిలీజ్తో 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా 750 వరకు థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ ఇండియా వైడ్గా 2000 వరకు థియేటర్స్లో రిలీజ్ అయింది. ఓవర్సీస్లో 2500 వరకు థియేటర్స్లో రిలీజ్ అయిన ఓజీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 4500 వరకు థియేటర్స్లో రిలీజ్ కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే నెంబర్ 1 సినిమాగా ఓజీ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. ఓజీ సినిమా మొదటి రోజు 154 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ అందుకోగా 2వ రోజు ఏకంగా 28 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఓజీ సినిమా మొదటి 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా 182 కోట్ల రేంజ్లో వసూలు చేయగా 3వ రోజు సినిమా 23 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. మొదటి 3 రోజుల్లో ఓజీ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి 205 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. ఓజీ సినిమాతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బెండు తీస్తూ దూసుకుపోతుండగా ఓజీ సినిమా బిజినెస్ ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాం 54 కోట్లు, సీడెడ్ 22 కోట్లు, ఉత్తరాంధ్ర 20 కోట్లు, ఈస్ట్ గోదావరి 12 కోట్లు, వెస్ట్ గోదావరి 9 కోట్లు, గుంటూరు 12 కోట్ల 50 లక్షలు, కృష్ణ 9 కోట్ల 50 లక్షలు, నెల్లూరు 6 కోట్లు. టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా 145 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్ల బిజినెస్ చేయగా ఓవర్సీస్లో 17 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసింది. అంటే టోటల్ వరల్డ్ వైడ్గా 172 కోట్ల 50 లక్షల బిజినెస్ని సొంతం చేసుకోగా 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా కేవలం 3 రోజుల కలెక్షన్స్తోనే మొత్తం బిజినెస్ మీద 72% రికవరీ సొంతం చేసుకుంది. ఇక 4వ రోజు సినిమా వరల్డ్ వైడ్గా 30 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా 4వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ను గట్టిగా వాడుకుంటోంది. అంటే మొదటి 4 రోజుల్లో 230 కోట్ల రేంజ్లో వసూలు చేసే అవకాశం ఉండగా ఓజీ సినిమా మొదటి 4 రోజుల్లో 80%కి పైగా రికవరీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఊచకోత మామూలుగా లేదు. ఓజీ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో, ఓజీ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.